మీకు తెలుసా యానిమే మొదటి సీజన్ హిట్ అయినా రెండో సీజన్ అంత త్వరగా ఎందుకు రాదో? దీని వెనుక పెద్ద బిజినెస్ ట్రిక్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ముందుగా వన్ పీస్ మరియు టోక్యో రెవెంజర్స్ వెనుక ఉన్న పెద్ద సీక్రెట్ తెలుసుకోవాలి. యానిమే కంపెనీలకు డబ్బు వ్యూస్ వల్ల, ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల రాదు. వాళ్లకు మాంగా పుస్తకాలు, యాక్షన్ ఫిగర్స్, అఫీషియల్ గేమ్స్ త్వరగా అమ్ముడుపోవడం వల్ల డబ్బులు వస్తాయి. వన్ పీస్ యానిమే స్టార్ట్ అయ్యి ఎన్నో ఏళ్ళైనా ఇప్పటికీ కూడా కొత్త మాంగా పుస్తకాలు, కొత్త యానిమే ఎపిసోడ్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా రన్ అవ్వడం కారణం ఇదే. అందుకే వన్ పీస్ $1 బిలియన్ బిజినెస్ తెచ్చిపెడుతూ ఉంది. కానీ టోక్యో రెవెంజర్స్ కథ వేరు. ఇది 2021లో మొదలైంది. కానీ ఇప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ గా నిలిచింది. దీని ఒరిజినల్ మాంగా స్టోరీ ముగిసిపోయింది. దీనితో కొత్త మాంగా పుస్తకాలు కొనేవాళ్ళు తగ్గిపోయారు. మర్చండైజ్ బిజినెస్ ఆగిపోయింది. ప్రొడక్షన్ కంపెనీలు భారీ లాభాలలో లేకపోవడం వల్ల కొత్త సీజన్ తీయడానికి, ట్రైలర్లు వదలడానికి చాలా సమయం పట్టింది. కానీ ఇంకా ఇది సక్సెస్గా రాలేదు. దీన్ని తీసుకురావడానికి కూడా చాలా భయపడుతూ ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే ప్రాఫిట్ ఉంటే యానిమే నడుస్తుంది, లేదంటే ఆగిపోతుంది. మరి మీ ఫేవరెట్ యానిమే ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి క్రేజీ యానిమే సీక్రెట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.